చైర్మన్ ఎన్సిఎస్ చారిటబుల్ ట్రస్ట్, ఫౌండర్ ఆఫ్ వాల్మీకి రీసెర్చ్ సెంటర్ శ్రీమాన్ నారాయణం నాగేశ్వరరావు గారిని మనందరికీ మార్గనిర్దేశకం చేయవలసిందిగా కోరుతున్నాం. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ. మన పిల్లలందరూ ఇచ్చిన ప్రవచనాలు, వాళ్ళు చెప్పిన పాయింట్స్ మీద వేరియస్ డైమెన్షన్లో చెప్పిన తర్వాత బుల్లెట్స్లా ఉన్నారు. వాళ్ళ ముందు నేనే మాట్లాడాలని ఏం చెప్పాలో నాకే అర్థం అవ్వట్లేదు. ఇవాళ 77th రిపబ్లిక్ డే. వీఆర్ వెరీ హ్యాపీ. ఇన్సిడెంట్లీ మా ఫాదర్ బర్త్డే కూడా ఈరోజు, నారాయణ నరసింహమూర్తి గారు. దీని అంతటికీ సృష్టికర్త వారేను. జస్ట్ ఐ విల్ టెల్ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ అవర్ ఫ్యామిలీ అండ్ మై ఫాదర్స్ ఐడియాస్. మా గ్రాండ్ ఫాదరు మొత్తం అంతా రామభక్తులు. వారు అనేక టెంపుల్స్ కట్టించి అనేక చారిటబుల్ యాక్టివిటీస్ చేశారు. అది మా ఫాదరు లాస్ట్ కోరిక ఏంటంటే, ఒక టెంపుల్ కడితే వెళ్తారు, వస్తారు, 10 minutes ఉంటారు, అక్కడ దండం పెట్టి వచ్చేస్తారు. అలా కాదు, ఒక ప్రాంగణాన్ని మనం కట్టి ఇక్కడ మొత్తం రామాయణం మీద, రామాయణంలో విలువలన్నీ తెలుసుకోవాలి, నేర్చుకోవాలి, అవలంబించాలి అన్న ఉద్దేశం మీదని ఇది చూడాలి, చదువుకోవాలి, వినాలి. ఆ రకంగా ఎక్కువ టైం స్పెండ్ చేసి అందరూ అవలంబించే చేద్దాం అన్న ఉద్దేశం మీదని ఈ ప్రాంగణాన్ని డిజైన్ చేయడం, కట్టించడం జరిగింది. ఇది అన్ఫార్చునేట్లీ లాస్ట్ టైం వైల్ కన్స్ట్రక్షన్ మాట. బట్ అవర్ ఎంటైర్ ఫ్యామిలీ వీ హ్యావ్ కంప్లీట్ దిస్ ప్రాజెక్ట్. తర్వాత ఇప్పుడు మనం ఈ 10 సంవత్సరాలు ఇది కట్టి, ఈ 10 ఏళ్ళు మోర్ దెన్ 1.5 crore పీపుల్ విజిట్ చేశారు టెంపుల్ని. కానీ ఇప్పుడు వస్తున్నారు, వెళ్తున్నారు, ఇవన్నీ ఓకే. దీన్ని మనం ఎంటైర్ నేషనల్ వైడ్, గ్లోబల్ వైడ్ తీసుకుని వెళ్ళాలి అంటే ఎలా చేస్తా బాగుంటుందని చెప్పి మన చక్రధర్ గారు వారి సలహా మీదని, వారి ఇన్వాల్వ్మెంట్ తోటి మనం ఈ విఆర్సి స్టార్ట్ చేయించడం జరిగింది. అది వాల్మీకి రీసెర్చ్ సెంటర్ ఆన్ రామాయణం. ఇది పర్టికులర్గా మా ఐడియాస్ ఏంటంటే, యంగర్ జనరేషన్ మొత్తం స్కూల్ లెవెల్ నుంచి కాలేజ్ లెవెల్ వరకు సర్టిఫికేట్ ఆఫ్ కోర్సు, డిప్లొమా కోర్సు, రీసెర్చ్, ఇలా 3 లెవెల్స్లోని ఇంట్రడ్యూస్ చేసి, ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ మనం ఇంట్రడ్యూస్ చేసి మన పిల్లల్లోని భావన ఇదంతా మన రామాయణ వాల్యూస్ని నేర్పించి చేయించాలన్న ఉద్దేశం మీదని స్టార్ట్ చేయించడం జరిగింది. అది లాస్ట్ ఇయరే స్టార్ట్ చేసాం. ఇది 2వ వారధి ప్రోగ్రాం. ఇవి కాకుండా పెద్దవాళ్ళతో కూడా సదస్సులు నిర్వహిస్తున్నాం. మన విఆర్సి నుంచి ఇక్కడ మన ఫిజికల్గా కనీసం మినిమం అన్ని భాషల్లోని 1,00,000 పుస్తకాలు ఎక్స్క్లూజివ్ రామాయణం మీద సేకరిస్తున్నాం. అది ఇక్కడ పెట్టబోతున్నాం. కొన్ని వచ్చాయి, కలెక్ట్ చేస్తున్నాం. ఇది కాకుండా డిజిటల్ లైబ్రరీ మొత్తం రామాయణం 129 లాంగ్వేజ్లు ఉన్నదని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. అది అవన్నీ సేకరిస్తున్నాం. అవన్నీ కంప్లీట్ స్కాన్ చేసి డిజిటల్ లైబ్రరీ ఒకటి పెడతాం. దానివల్ల ఏంటంటే మొత్తం దూర ప్రదేశాల్లో ఉన్నవాళ్ళు కూడా ఆన్లైన్లో దే కెన్ స్టడీ అండ్ సబ్మిట్ దేర్ డిప్లొమా కోర్స్. ఇవన్నీ 1 by 1 విత్ ఇన్ 1 yearలోని చేయాలని చెప్పి మేము చాలా కుతూహలంగా ఉన్నాం. వీఆర్ పుట్టింగ్ ఆల్ అవర్ ఎఫర్ట్స్. దానివల్ల ఏంటంటే మా పేరెంట్స్కి ఉన్న ఇది, తర్వాత మన కర్తవ్యం, మనం చేయవలసినవి, తర్వాత ఆ రకంగా అయితే ఫాస్ట్గా మనం ఇంప్లికేట్ చేయొచ్చు అని చెప్పి ఆ ఆలోచన మనం. తర్వాత ఈరోజు మీరు డెఫినెట్గా ఐఎమ్ షూర్ మీరు వెళ్ళి మళ్ళీ మీ ఫ్రెండ్స్కి చెప్పి, మీ పేరెంట్స్ చెప్పి, 10 మందికి చెప్పి, డే బై డే నెక్స్ట్ ఇయర్ వచ్చేసరికి ఈ సంవత్సరం 5,500 మంది పార్టిసిపేట్ చేశారు. నెక్స్ట్ ఇయర్ కనీసం 1,00,000 మంది పార్టిసిపేట్ చేయాలి. ఆ ప్రకారంగా మీరు అందరూ, మీరే మాకు విఆర్సీకి అంబాసిడర్సు. ఇప్పుడు వచ్చిన పిల్లలందరికీ నేను మా వాళ్ళకి చెప్తానది, లైఫ్ టైం ఎప్పుడైనా మన రామనారాయణకి రావచ్చు, వాళ్ళకి పాస్ అవుట్ ఇమ్మని చెప్తానది. ఎప్పుడైనా రావచ్చు, ఇక్కడ లైబ్రరీ యూజ్ చేయొచ్చు. వాళ్ళందరూ మన విఆర్సీకి బ్రాండ్ అంబాసిడర్స్. అంచేత మీరు తప్పకుండా దిస్ ఈజ్ యువర్ ప్రాజెక్ట్, ఇది మనది, ఆ భావంతో మీరు అందరూ ముందుకు తీసుకుని వెళ్ళండి. అది మన ఈ ప్రోగ్రాం అయిపోయిన తర్వాత మీరు అందరూ లేజర్ షో చూసి
అందరూ ప్రసాదం తీసుకొని ఇంటికి జాగ్రత్తగా వెళ్ళండి. జై శ్రీరామ్.